అవతారం అన్నమాట. తేజ ప్రతాప్ మహాజగవందన్. సో ఆయనకి హనుమాన్ తాలూకా ఒక తేజ, ఒక కాంతి, ఒక ఒక కీర్తి మొత్తం ప్రపంచంలో అందరికీ తెలిసి ఉంది. ఎందుకంటే సీతామాత ఒక స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉంది. ఎప్పుడైతే ఈ రామాయణంలో రావణాసుడు చంపబడతారు, హనుమాన్ వెళ్ళి సీతామాతకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మనం గెలిచాము, రావణాసుడు చనిపోయారు, అమ్మ ఇంకా మీరు వచ్చేయచ్చు అంటే అది ఆ రోజు మంగళవారం అనమాట. అంటే చాలా మంది అడుగుతారు కదా, ఎందుకు హనుమాన్ కి మంగళవారం పూజిస్తామని. సో మంగళం అంటే శుభం. సో మంగళమైన న్యూస్ ఇచ్చావు నువ్వు, ఎంత మంచి వార్తని ఇచ్చావు, అండ్ ఈ రోజు ఇచ్చావు కనుక ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఈ మంచి శుభవార్త నువ్వు నా దగ్గరికి తెచ్చి ఇచ్చావు కనుక ఈ రోజు నువ్వు ప్రత్యేకంగా పూజించబడతావని సీతామాత హనుమాన్ కి దీవించారనమాట. సో అందు గురించి స్పెషల్ గా అందరూ 2 days హనుమాన్ కి బాగా పూజిస్తారు, మంగళవారం అండ్ శనివారం. శనివారం ఎందుకు పూజిస్తారంటే ఎవరైతే శనివారం హనుమాన్ ని పూజిస్తారో శని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని, అండ్ మంగళవారం అనేసరికి సీతామాత దీవించిన డే అన్నమాట. సో అలా తేజ ప్రతాప మహాజగబంధన్ మొత్తం అంతా ప్రపంచంలో అందరూ మిమ్మల్ని పూజిస్తారు, అలా సీతామాత మిమ్మల్ని దీవించారు అని తులసిదాస్ చెప్తున్నారనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. విద్యావాన్ గుణి అతి చాతుర్ రామ కాజ కరిబే కో ఆతుర్